దేవునికి స్తోత్రం. మొదటి మాటలోకి వెళుతున్నాం. మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో, తండ్రి మీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగును గనుక క్షమించుడి. ఏం చేస్తున్నాడు? మొదటి మాటలో తండ్రి మీరేమి చేయుచున్నారో ఎరుగును గనుక క్షమించుడి. మనము తండ్రి అని ఏమని పిలుస్తాము? తండ్రి అని ఏమని పిలుస్తాం? మనకు దేవాది దేవునే మన తండ్రి అని పిలుస్తాము. మనము ఆయన కుమారులము కాబట్టి మనకు ఆయన ధన్యత ఇచ్చాడు. తండ్రి అని పిలిచే ధన్యత మనకిచ్చాడు కాబట్టి మనము ఆయన బిడ్డలము, ఆయన మనకు తండ్రి. కాబట్టి మొదటి మాటలో ఏముంది అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో వేలాడబడినప్పుడు తండ్రి మీరు ఏమి చేయుచున్నారో మీరు ఎరుగను కనుక వీరిని క్షమించుడని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభుల వారు గెస్తమనే తోటలో అనేక శ్రమల గుండా పోవచ్చు, ఆయన రక్తము ద్వారా అనేక హింసలు ద్వారా ఆయనను గాయపరిచిరి. ఆయన హింసించిన వారి కొరకు ప్రార్థన చేశాను. తండ్రి మొదటి మాట ఏం చెప్పాడంటే, తండ్రి మీరేమి చేయుచున్నారో మీరు ఎరుగను కనుక వీరిని క్షమించుడని. క్షమించే గుణము ఎవరికి ఉండాలంటే, దేవుని నమ్మిన బిడ్డలకు, దేవుని నమ్మిన విశ్వాసులకు క్షమించే గుణము ఉండాలి. కానీ మనలో క్షమించే గుణము చాలా మందికి క్షమించే గుణము లేదు. ఎందుకంటే ఒకసారి ఏదో ఒక మాట గాయపరిచినప్పుడు ఆ గాయపరిచిన మాటను మనము దేవుని నమ్మిన బిడ్డలము ఆ గాయాన్ని ఇడిచిపెట్టాలి. మళ్ళీ వెంటనే మనము కలుసుకొని ఐక్యత కలిగి జీవించాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి మనము దేవుని నమ్మిన బిడ్డలం కాబట్టి విశ్వాసం కలిగి జీవించాలంటున్నాడు ప్రభు. అదేవిధంగా యేసు క్షమించమని చెప్పాడు. ఆయన చేతులకు మేకులు కొట్టెను, ఆయన కాళ్ళకు మేకులు కొట్టెను, గ్రుడ్డి వారిని ఆయన లేపెను. ఆయన బాధన పడుతున్నప్పుడల్లా ఎవరికి ప్రార్థన చేశాడంట? ఆ సిలువలో మేకులు కొడుతున్నప్పుడు వేదన పడినాడు. కాళ్ళకు మేకులు కొడుతున్నప్పుడు ఆయన ఎంత బాధపడినాడు. ఆయనను ప్రభు ఎవరికి జ్ఞాపన చేశాడంటే తండ్రికి జ్ఞాపన చేశాడు. తండ్రికి, ప్రభువా తండ్రి సిలువలో చేసిన త్యాగము, సిలువలో చేసిన ప్రేమ నువ్వు నా ఎడలో చూపించిన విధానానికే ప్రభువా అని దేవునికి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనల గురించి దేవుడు విన్నాడు. దేవుడు అప్పుడు అద్భుత కార్యములు జరిగించాడు. కాబట్టి ఆయన కదలలేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తాను. మనము కూడా కదలలేని స్థితిలో ఉన్నప్పుడు, మంచం మీద ఉన్నప్పుడు ఏమి చేయాలంటే దేవునికి ప్రార్థన చేయాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి మనము మొదటి మాటలో ఉన్నది క్షమాగుణము, క్షమించే గుణము, విశ్వాసించే గుణము ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అదేవిధంగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనంలో, మా రుణస్థులను క్షమించిన ప్రకారము మేము కూడా మా రుణస్థులను క్షమించము. రుణస్థులము క్షమించాలి అంటే మనము క్షమించే గుణము మనలో ఉందా? ప్రభు అదే కోరుతున్నాడు. ఆయన ఆకాశం నుంచి భూమికి ఎందుకు వచ్చాడంటే, ఆయన మంచి ప్రవర్తన, మంచి పరిశుద్ధుడు, మంచి ప్రార్థన పరుడు కాబట్టి ఆయన ఆకాశం నుంచి భూమిలోకానికి ఎందుకు వచ్చాడంటే, ఆయన నమ్మిన బిడ్డలు ఎక్కడైతే తప్పిపోతారని, ఆయన నమ్మిన బిడ్డలు ఎక్కడైతే చల్లాచెదురు అయిపోతారని ఆయన భూమి మీదకి మానవుని రూపునిగా వచ్చాడు. ఆయన వచ్చి అనేక మందికి ఆయన సువార్త ప్రకటించాలని ఆయన ఆశ. ఏ ఒక్క ఆత్మ నశించడం నాకు ఇష్టము లేదు కాబట్టి నేను అటువంటి ఆకాశాన్ని విడిచిపెట్టి భూలోకానికి మానవ రూపుగా వచ్చాడని ప్రభువు కోరుతున్నాడు. కాబట్టి మనము కూడా నేర్చుకోవాల్సినది ఏదే అంటే, మనము రుణస్థులను క్షమించాలి. మనము రుణస్థులను క్షమిస్తున్నామా? మనం శత్రువులను ప్రేమిస్తున్నామా? అదేవిధంగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 44లో శత్రువులను ప్రేమించుడి. శత్రువులను ప్రేమిస్తున్నామా? చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో, నేను మీతో చెప్పినది ఏమనగా, అది మీరు పరలోకంలో ఉన్నటువంటి మీ తండ్రికి మనం ఏముండాలంట?
మనము కుమారులము, ఆయన మనకు తండ్రే. అటువంటి భాగ్యం మనకి ఇచ్చినాడని మనం ఎప్పుడు అనుకోవాలి. పరలోకమున ఉన్న తండ్రి, మనము కుమారులం కాబట్టి ఆయనను మనము ప్రేమించేవారిగా ఉండాలి. హింసించిన వారికి ప్రార్థన చేయాలి, శత్రువులను ప్రేమించే వారి కొరకు ప్రార్థన చేయాలి. అదేవిధంగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 47వ వచనంలో కూడా ఉంది. మత్తయి సువార్త, నీ సహోదరులకు మాత్రము వందనం చేసినాడలా మీరు ఎక్కువ ఏం చేస్తున్నారు? అన్ని జనులు అలాగనే చేస్తున్నారు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక, అది మనమే ఉండాలంట. మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మనము కూడా ఎట్టు ఉండాలంట? పరిపూర్ణులుగా ఉండాలా, పరిశుద్ధులుగా ఉండాలా, పవిత్రులుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మొదటి మాటలో ప్రభు అదే కోరుతున్నాడు. సహోదరుల ఐక్యత కలిగి ఉండాలా, సహోదరుల ఐక్యత కలిగి జీవించాలా. మనం సహోదరుల ఐక్యత కలిగి జీవిస్తున్నామా? మనము ఏ జీవితం జీవిస్తున్నాము అని ప్రభు కోరుకుంటున్నాడు. అదేవిధంగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనంలో కూడా చెప్తున్నాడు. 10 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము, ఆత్మ విషయములై దీనులైన వారు ధన్యులు. ఎవరిది పరలోక రాజ్యం? ఎవరిది? దీనులైన వారు. మనము ఎవరము? దీనులము. కాబట్టి దీనులైన వారిది పరలోక రాజ్యం అంటున్నాడు. మన దీనస్థితి, ఆ దీనస్థితిలో నుంచి దేవుడు ఏం చేయాలని? పరలోక రాజ్యం చేరాలని ప్రభు కోరుతున్నాడు. ఓ ప్రియ సహోదరుడు సహోదరుడా, చూడి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నావు. అబద్ధ సాక్ష్యం పలకకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుము. హింసించిన వారికి పొరుగు ప్రార్థన చేయము. ఇంకా 10 ఆజ్ఞలలో ఏ ఆజ్ఞ గుడక మనం ఒకటి గుడక విడిచిపెట్టకూడదని ప్రభు కోరుకుంటున్నాడు. అదేవిధంగా మనము నమ్మకంగా జీవిస్తాము, యథార్థవంతులుగా జీవిస్తాము, ఇతరులను ప్రేమిస్తాము, ఇతరుల కొరకు జీవిస్తాము. అదేవిధంగా మనము నమ్మకత్వాన్ని కాపాడుకుంటూ ముందు కొనసాగుదాం. అదేవిధంగా అదేవిధంగా ఉదయకాలం సమయంలో ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో ఉదయము 9 గంటల నుంచి మధ్యాహ్నము 12 గంటల వరకు ఆకాశము ఎలా ఉందంట? ప్రశాంతముగా ఉందంట. ఆకాశం ఎటుందంట? ఉదయము 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆకాశము ప్రశాంతముగా ఉంది. ఎందుకంటే దేవుడు సిలువలోకి వెళుతున్నాడు కాబట్టి. అదేవిధంగా నేను చెప్పవలసింది ఏంటంటే, ఇంకా ఉంది అక్కడ. ఆ విషయం నేను చెప్పకూడదు. 2వ మాటలో 3వ మాటలో సమాప్తమైనది ఆ మాటలో అక్కడ వస్తుంది కాబట్టి ఆ మాటలో వచ్చినప్పుడు అక్కడ చెప్తారు ప్రభు. కాబట్టి మనము నేర్చుకోవలసినది కార్యములు చాలా ఉన్నాయి కాబట్టి మనము నేర్చుకుందాం. అదేవిధంగా ఉమ్మి వేసిన వారి కొరకు ప్రార్థన చేశాడు. ఆయన కొరడాలో కొట్టిన వారి కొరకు ప్రార్థన చేశాడు. సిలువమ్రాను మోసినప్పుడు, ఆయనను ఉమ్మి వేసినప్పుడు, ఆయన మీద కొరడాలు కొడుతున్నప్పుడు, ఆయన వేదన పడినప్పుడు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఆయన సిలువలో చేసిన దేవుని గొర్రెపిల్ల, యేసు అనగా రక్షకుడు. ఆయన దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. మానవుని రూపునిగా వచ్చి ఆయన ఏదైతే చెప్పాడో ఆ పనులు అని చేస్తూ ముందుకు కొనసాగించాడు. కాబట్టి మనము కూడా ఉదయకాల సమయంలో గుడ్ ఫ్రైడే మొదటి అంశంలో మనము నేర్చుకోదగినది ఏదంటే, ఇతరులను ప్రేమించాలా, ఐక్యత కలిగి ఉండాలా. ఎక్కడైనా కానీ మనము క్రైస్తవులము కాబట్టి మనము ఐక్యత కలిగి ఉండాలా, విశ్వాసం కలిగి ఉండాలా, ఒకరినొకరిని ప్రేమించాలా. కాబట్టి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మొదటి అంశంలో మనతో మాట్లాడుతున్నాడు, మనలో ఉన్నాడు. కాబట్టి దేవుడు ఇచ్చిన మొదటి అంశంలో దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఈ మొదటి మాటను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.